హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేస్తున్న ఈ వీడియోస్ కనుక మీకు ఏమాత్రమన్నా యూజ్ అవుతున్నాయి, కొంచెమన్నా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తున్నాయి అని మీకు అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ అండ్ కింద పెట్టే ఒక మంచి కామెంట్ నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్. సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ప్రీవియస్ వీడియోలో అడిగిన జీకే క్వశ్చన్, ఇన్ ఐ డొనేషన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ పార్ట్ ఆఫ్ డోనర్స్ ఐ ఈజ్ యూటిలైజ్డ్? ఆన్సర్ వచ్చేసి కార్నియా. మరి ఇవాల్టి జీకే క్వశ్చన్, వాట్ ఈజ్ ద పవర్ హౌస్ ఆఫ్ ద సెల్? ఆన్సర్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, రోడ్ మీదకి ఎందుకు వెళ్ళావు? పిల్లలు తెలియకుండా వెళ్ళిపోతూ ఉంటారు కదండి. సో రోడ్ మీదకి ఎందుకు వెళ్ళావు? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, వై డిడ్ యూ గో ఆన్ ద రోడ్? వై డిడ్ యూ గో ఆన్ ద రోడ్ అంటే రోడ్ మీదకి ఎందుకు వెళ్ళావు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, దేర్ ఆర్ మెనీ వెహికల్స్ మూవింగ్ ఆన్ ద రోడ్. వై డిడ్ యూ గో ఆన్ ద రోడ్? దేర్ ఆర్ మెనీ వెహికల్స్ మూవింగ్ ఆన్ ద రోడ్. వై డిడ్ యూ గో ఆన్ ద రోడ్ అంటే రోడ్డు పైన, రోడ్డు మీద చాలా బళ్ళు తిరుగుతున్నాయి, నువ్వు రోడ్డు మీదకి ఎందుకు వెళ్ళావు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, యూ హ్యావ్ నో ఫియర్ అండ్ దట్స్ వై యూ వెంట్ ఆన్ ద రోడ్ వితౌట్ టెల్లింగ్ మీ. యూ హ్యావ్ నో ఫియర్ అండ్ దట్స్ వై యూ వెంట్ ఆన్ ద రోడ్ వితౌట్ టెల్లింగ్ మీ అంటే నీకు అసలు భయం లేదు, అందుకే నువ్వు నాతో చెప్పకుండా రోడ్ పైకి వెళ్ళావు అని అర్థం. నెక్స్ట్ వన్, సరిగ్గా నడవకపోతే పడతావు. బాగా చిన్నపిల్లలతో ఇలా చెప్తూ ఉంటాం కదండి మనం, సరిగ్గా నడవకపోతే పడతావు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఇఫ్ యూ డోంట్ వాక్ ప్రాపర్లీ యూ విల్ ఫాల్. ఇఫ్ యూ డోంట్ వాక్ ప్రాపర్లీ యూ విల్ ఫాల్ అంటే సరిగ్గా నడవకపోతే పడతావు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఇఫ్ యూ వాక్ వితౌట్ వేరింగ్ షూస్ ప్రాపర్లీ యూ విల్ ఫాల్ డౌన్. ఇఫ్ యూ వాక్ వితౌట్ వేరింగ్ షూస్ ప్రాపర్లీ యూ విల్ ఫాల్ డౌన్ అంటే నువ్వు షూస్ సరిగ్గా వేసుకోకుండా నడిస్తే నువ్వు కింద పడిపోతావు అని అర్థం. Second example, how many times do I have to tell you that you will fall down if you do that? How many times do I have to tell you that you will fall down if you do that? నువ్వు అది చేస్తే కింద పడిపోతావు అని నేను నీకు ఎన్నిసార్లు చెప్పాలి అని అర్థం. నెక్స్ట్ వన్, ఒక మాట ఎన్నిసార్లు చెప్పాలి? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, how many times do I have to tell you one word? హౌ మెనీ టైమ్స్ డూ ఐ హ్యావ్ టు టెల్ యూ వన్ వర్డ్ అంటే ఒక మాట ఎన్నిసార్లు చెప్పాలి అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ హ్యావ్ టు టెల్ యూ ఎవ్రీథింగ్ 100 times. ఐ హ్యావ్ టు టెల్ యూ ఎవ్రీథింగ్ 100 times అంటే ప్రతిదీ నేను నీకు 100 సార్లు చెప్పాలి అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక విషయం ఒకసారి చేయమని చెప్తే నువ్వు ఎందుకు చెయ్యవు అని అర్థం. నెక్స్ట్ వన్, గట్టిగా మాట్లాడు వినపడుతుంది. ఎవరికన్నా వినిపించటం లేదు అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తూ ఉంటాం కదండి పిల్లలతో, గట్టిగా మాట్లాడు వినపడుతుంది అని. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, స్పీక్ లౌడ్ అండ్ ఎవ్రీ వన్ విల్ హియర్. స్పీక్ లౌడ్ అండ్ ఎవ్రీ వన్ విల్ హియర్ అంటే గట్టిగా మాట్లాడు వినపడుతుంది అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, యూ స్పోక్ సో స్లోలీ దట్ నో వన్ కుడ్ హియర్ యూ. యూ స్పోక్ సో స్లోలీ దట్ నో వన్ కుడ్ హియర్ యూ అంటే నువ్వు చాలా నెమ్మదిగా మాట్లాడుతున్నావు, దాంతో నీ మాటలు ఎవరికి వినిపించడం లేదు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, నెక్స్ట్ టైమ్ యూ డోంట్ బీ అఫ్రేడ్ అండ్ స్పీక్ హార్డ్ ఎవ్రీ వన్ విల్ లిజన్ టు యూ. నెక్స్ట్ టైమ్ యూ డోంట్ బీ అఫ్రేడ్ అండ్ స్పీక్ హార్డ్ ఎవ్రీ వన్ విల్ లిజన్ టు యూ అంటే నెక్స్ట్ టైం నువ్వు భయపడకుండా గట్టిగా మాట్లాడు, దాంతో అందరూ నీ మాట వింటారు అని అర్థం. నెక్స్ట్ వన్, ఈసారి ఎన్ని మార్కులు వచ్చాయి? రిజల్ట్స్ వచ్చినప్పుడు పిల్లల్ని మనం ఈ విధంగా అడుగుతూ ఉంటాం కదండి, ఈసారి ఎన్ని మార్కులు వచ్చాయి? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, హౌ మెనీ మార్క్స్ డిడ్ యూ గెట్ దిస్ టైమ్? హౌ మెనీ మార్క్స్ డిడ్ యూ గెట్ దిస్ టైమ్ అంటే ఈసారి ఎన్ని మార్కులు వచ్చాయి అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, వై ఆర్ యూ మార్క్స్ లోవర్ దిస్ టైమ్ దెన్ లాస్ట్ టైమ్? వై ఆర్ యువర్ మార్క్స్ లోవర్ దిస్ టైమ్ దెన్ లాస్ట్ టైమ్ అంటే పోయినసారి కంటే ఈసారి మార్కులు ఎందుకు తక్కువ వచ్చాయి అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, దిస్ టైమ్ స్టడీ వెల్ అండ్ గెట్ గుడ్ మార్క్స్. దిస్ టైమ్ స్టడీ వెల్ అండ్ గెట్ గుడ్ మార్క్స్ అంటే ఈసారి బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకో అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, ఫోన్ చూస్తూ ఏం రాస్తున్నావు? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, వాట్ ఆర్ యూ రైటింగ్ వైల్ లుకింగ్ ఎట్ ద ఫోన్?
వాట్ ఆర్ యూ రైటింగ్ వైల్ లుకింగ్ ఎట్ ద ఫోన్ అంటే ఫోన్ చూస్తూ ఏం రాస్తున్నావు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, యూ పుట్ ద ఫోన్ అసైడ్ అండ్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ స్టడీస్. యూ పుట్ ద ఫోన్ అసైడ్ అండ్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ స్టడీస్ అంటే ఫోన్ పక్కన పెట్టి నీ చదువు పైన ధ్యాస పెట్టు లేదా శ్రద్ధ పెట్టు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, కాంట్ యూ రీడ్ ఎనీథింగ్ వితౌట్ పుట్టింగ్ యువర్ ఫోన్ అసైడ్. కాంట్ యూ రీడ్ ఎనీథింగ్ వితౌట్ పుట్టింగ్ యువర్ ఫోన్ అసైడ్ అంటే నువ్వు ఫోన్ పక్కన పెట్టి ఏమీ చదవలేవా అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.